మనం చాలా రాజకీయాలు ఇంత దిగజారిపోయినాయని అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ తెలంగాణలో ప్రతి ఒక్కరిని మనం అంతా చెల్లి అని చెప్పి వరుసలు పెట్టి కులాలకు మతాలకు అతీతంగా వరుసలు పెట్టి పిలుచుకునే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని ఇవాళ కొంతమంది నాయకులు కలుషితం చేస్తూ ఉన్నారు. అటువంటి బుద్ధిహీనులు అనాలా, వయసుతో సంబంధం లేకుండా, అనుభవంతో సంబంధం లేకుండా వారు ఒక మహిళ అంటే ముఖ్యమంత్రి గారే యథా ముఖ్యమంత్రి కదా మంత్రులుగా వారి వ్యవహారం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండే వాళ్ళను నిలదీయటానికి, ప్రశ్నించడానికి, ప్రజల గొంతుకై మాట్లాడటం ఆ రోజు నడిచింది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన విషయాన్ని పక్కన పెట్టి మర్చిపోయి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి కొడుకుల్లారా, ఇద్దరులారా, ఖబర్దార్ అని రకరకాలుగా గుడ్లు పీకిస్తాను, లేక గుడ్లతో గోళీలు ఆడిస్తాను, రకరకాలుగా మాట్లాడడం. నేను అనుకుంటా అదే అలవాటు మంత్రులకు అవినట్టుంది. కానీ మనం నవరాత్రులు గొప్పగా అమ్మవార్లను పూజించుకుంటాం. మహిళలందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి రోజు. మన పురాణాల్లో చెప్తారు, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్ర మహిళా మంత్రులు మాత్రం ఇంకెవరు విమర్శించడానికి లేనట్టు వాళ్ళని ఒక సిగటిగా పెట్టుకొని ఈ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు అనవసరమైన వేరే కుటుంబాల మీద విమర్శలు చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా శోచనీయం, ఇది బాధాకరం. వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది. రాణి రుద్రమ్మ పుట్టినటువంటి జిల్లా, సమ్మక్క సారలమ్మ వెళ్ళినటువంటి జిల్లా. మేమందరం రాజకీయాల్లో ఉంటే ఏదైనా కొంచెం పౌరుషాల గడ్డ, పౌరుషాలకు మారుపేరు. అందులో మహిళలకు ఒక ఇక్కడికి వస్తే వరంగల్ నీళ్లు తాగినావా, ఎవరైనా కొంచెం ధైర్యంగా మాట్లాడితే వరంగల్ నీళ్లు తాగిందా, ఆడవాళ్ళు ఇట్లా ఎదురుపడుతున్నారు అని అంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటి ఈ జిల్లా. ఈ జిల్లా మహిళా ఉండి కూడా రెండోసారి మంత్రి, చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సరే, వారి నోరేందో మనం మాన్కోట్లో చూసినాం, వారి నోరేందో వరంగల్ ప్రజలకు తెలుసు. ఒక అవకాశం వస్తే వాళ్ళ గౌరవాన్ని, ఉన్నతనాన్ని ఇముడింపజేసే విధంగా ఉండాలి రాష్ట్రంలో. కానీ చౌకబారు మాటలు మాట్లాడి అందరినీ మనసు నొప్పించి మరి ఏం భావుకున్నారో అర్థం కాదు. నిజంగా కొండా సురేఖ గారి మీద ఎవరో ట్రోల్ చేస్తే దాన్ని అందరం ఖండించినాం. ఇది ఎప్పుడు చెదరకూడదు, తప్పని ఎవరున్నా శిక్షించమని చెప్పాము. చేసిన వాడిని వదిలేసి ఎవరినో పట్టుకొని అంటే ప్రభుత్వ తీరు ఎట్లుంది అని అంటే కేసీఆర్ని గట్టిగా తిట్టాలి, కేటీఆర్ని గట్టిగా తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి. అట్లయితే మేము బయటపడవచ్చు అనుకుంటున్నారేమో, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాము. మీరు ఈ ప్రజలకు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది, అందులో పావల వంతు నెరవేర్చలేదు. 16 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి. ఏదో ఆర్టీసీ బస్సు అని అంటే బస్సులు పెంచక మగవాళ్ళు కూడా బస్సు ఎక్కలేని పరిస్థితి. వాళ్ళు ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ సురేఖ గారికి, సీతక్క గారికి మనసు ఉంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఎవరైనా వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల చాలామంది కుటుంబాలు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని ఓదార్చాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆటో కార్మికులు చాలామంది చనిపోయారు. రైతు బంధు రాక, రైతు రుణమాఫీ కాక చాలామంది రైతులు చనిపోయారు. చేనేత కార్మికులను ఆదుకునే నాదుడు లేడు. నిజంగా ఎంత కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడు అంటే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క వర్గాన్ని మరి గొప్పగా ఆదరించి గౌరవించుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్. అందుకని ఆడబిడ్డలు
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక భాగమైంది అని చెప్పి దసరా పండుగను అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించి వాళ్ళందరికీ బతుకమ్మ చీరలు ఇచ్చింది. హిందువులకే ఇస్తే ఎట్లా అని ముస్లింలకు, అలా క్రిస్టియన్స్ కూడా మనం గొప్ప గౌరవించుకున్నాం. మీరు నాసి రకం ఇచ్చిందన్నారు, మీరు మంచి రకం ఇవ్వండి. మేము 500 ఇస్తా అన్నారు, 500కు అతి లేదు గతి లేదు. పండగ అంతా అయిపోతుంది, ఇంకో ఎత్తిన 3 రోజులు ఉంది పండగకి. మీరు మహిళా మంత్రులుగా ముఖ్యమంత్రికి ఇది మీరు ఒక సూచన చేయండి. మరి ఎట్లాంటి మంచో చెడో వాళ్ళు ఇచ్చారు, మనం ఏమిద్దాం, ఇంకా గొప్పగా ఏమిద్దామని ఆలోచించి చేయమనండి. అది వదిలేసింది. 2500 ఇస్తా అన్నారు, అవ్వలకి ఇస్తాం, ఉన్న అవ్వకు 2000కు 4000 చేస్తా అన్నారు, దానికి గతి లేదు. రైతు బంధు ఏం జరిగిందో, రైతు రుణమాఫీ అయినాక ఇస్తా అంటున్నారు. ఎప్పుడైనా కాలం ఎప్పుడైతే అప్పుడు రైతు బంధు ఇవ్వాలి, ఎలక్షన్లు వస్తే అప్పుడు కాదు. ఇవాళ సగం మందికి రైతు రుణమాఫీ కాలేకపోయింది. ఏం లోపాలు ఉన్నాయో సవరించాలి, ఏం లోపాలు ఉన్నాయో చూసి మేము ఉన్నాము అని అండగా నిలబడాలి. పరిపాలన గాలి వదిలేసి నోరు నెత్తిన పెట్టుకొని దేశం మీద పడి ఊరేగుతున్నారు. గట్టిగా మాట్లాడి విమర్శిస్తే మమ్మల్ని ఎవరు అడగరు, మా జోలికి ఎవరు రారనుకుంటే అది చాలా పొరపాటు. ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. రోజు మరి ఇలాంటి వాడు చేయబట్టి ఇవాళ ఎంత గొప్ప నాయకుడు అండి, ఎంత మంచి యాక్టర్ అండి, ఎంత మంచి నటుడు. లంబాడి తండలో ఉండే మా బిడ్డలు అందరితో సమానమైన ఫలాలు అందుకోవాలి అని తెలియని రోజుల్లో రాజకీయాలకు వచ్చినాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోరాటం మాకు బాగా అలవాటు. మీరు కూడా పోరాటం చేయండి. మీరు ఏం చేస్తే గెలిపించిందంటే ఏదో ఒకటి చేస్తారని ఆశపడి గెలిపించింది. మీరు మహబూబాద్ జిల్లాకు, మహబూబాద్కు డోర్నకల్ ఉరగబెట్టింది ఏం లేదు. ఏదో ఒకటి చేస్తారు అని మిమ్మల్ని గెలిపించింది. మీరు చేసింది ఏందో 10 నెలలుగా 10 రూపాయల పైసలన్నా ప్రజలకు మేలు జరిగిందా వనగూడిందా చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మేము అడిగితే అప్పుడే విమర్శిస్తున్నారు అని అనుకోవద్దు అని మేము అడగట్లేదు. కానీ మేము అడగకపోతే మీకు ఆ మాత్రం సోయి కూడా లేనట్టు అనిపిస్తాము. ఇది సరైనది కాదు. ఇప్పటి నుంచి తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. మీకు నేను ఆ రోజు రామచంద్ర నాయక్ గారికి, మురళీ నాయక్ గారికి చెప్పాను, ఎస్ఆర్ఎస్పీ కింద యాసంగి పంట వేసుకోవద్దు అని అంటున్నారు. ఇది సరైనది కాదు, మేము వస్తామన్నాం. మాట్లాడుతా అన్నారు, వాళ్ళు మాట్లాడి చేయలేదు, మమ్మల్ని కూడా పిలవలేదు. కాబట్టి ఈ సంస్కృతి ఎవరికి నోరు ఉంటే అక్కడే వచ్చే సంస్కృతి మీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి దీనికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు పోయి ఇద్దరు కూర్చొని ఈ ప్రాంతానికి, నేను లాస్ట్లో 12 కోట్లతో ఒక గురుకుల పాఠశాల తీసుకొచ్చాను. ఇప్పటికే నాకు కావాలి, నేను అక్కడి నుంచి నాకు ఆడపిల్లలకు ఇంటిగ్రేటెడ్గా అన్ని వసతులతో కావాలని తెచ్చుకున్నాను. మీరు కూడా అడగండి. మీకు చేత కాకపోతే మేము కూడా వస్తాం, మీకు తోడుగా ఉంటాం. అభివృద్ధి చేయండి, మీకు తప్పకుండా మేమందరం కూడా స్వాగతిస్తాం. కానీ అభివృద్ధి చేయకుండా ఇట్లనే మరి పైన మెరుగుల కోసం తిరిగితే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. ఇది గుర్తుపెట్టుకొని మసులుకోవడం మంచిదని చెప్పి హెచ్చరిస్తూ ప్రజలందరికీ నవరాత్రులు, ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ అండగా ఉన్నారు. మా అందరి ఇలవెల్పు, మా ఈ ప్రాంత బిడ్డల గుండెల్లో కొలువైన మీరు ఈ ప్రాంత ప్రజలు సుఖంగా, సంతోషంగా, చల్లగా ఉండే విధంగా దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.